మీరెలా చూస్తారు? అంటే ఈ పట్టభద్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా చూడబోతున్నారు? ఖమ్మం, నల్గొండ, వరంగల్ అనే 3 జిల్లాలు చాలా చైతన్యవంతమైన జిల్లాలు. దట్టు కాకతీయ యూనివర్సిటీ అనేది ఉద్యమ కాలం నుండి నేటి వరకు అనేక ఉద్యమాలను చూసి అనేక మంది నాయకులను అందించిన యూనివర్సిటీ. ఇట్లాంటి యూనివర్సిటీ కానీ ఇట్లాంటి జిల్లాలు కానీ చాలా చైతన్యవంతమైన ప్రజలు. దట్టు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఇవాళ ఆలోచించేది ఏంటంటే అతని నిజస్వరూపం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక విధానం, బీఆర్ఎస్ ప్రభుత్వం దాటిన తర్వాత ఓడ దాటేదాకా ఓడ దాటినాక అనే ఒక నానుడికి ఏదైతే ఉందో అది ఎవరినో చూసి చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ప్రత్యక్షంగా కళ్ళ ముంగట కనబడుతున్న వ్యక్తి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 విధానాలను చూసుకుందాం. ఒకప్పుడు ఒక విద్యార్థి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోయి ఒక 2 నిమిషాలు లేట్ అయితే గవర్నమెంట్ నిందించిన అదే 2 నిమిషాలు 10 నిమిషాలు ముందు పోవచ్చు కదా అని. అంటే ఒక గవర్నమెంట్ మారినంత మాత్రాన ప్రభుత్వానికి నీ విధానం మార్చుకున్నావు. ఒక ఊసరవెల్లి లెక్క ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తికి విద్యావంతులు అనేటోళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయరు. విద్యావంతులు అనేది ఎవరైతే నిక్కచ్చిగా పెద్దల సభకు ఎవరైతే పోయి నిక్కచ్చిగా ఎవరైతే నిజాయితీగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారు. దట్టు ఈ చైతన్యవంతమైన జిల్లాలు ఎప్పుడు కూడా అటువంటి బ్లాక్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయాలని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే నిజ స్వరూపాన్ని 4-5 కోణాలలో చూసినాం. కేసీఆర్ ఉన్న రోజులల్లో ఏమన్నాడు, మద్యం తాగించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో విద్యావంతులను లేకుండా విద్యార్థులందరినీ మద్యం బానిసలు చేస్తున్నారు అని చెప్పిన ఇదే మళ్ళీ అదే న్యూస్ ఛానల్లో తెల్లారు లేచి మొన్న ఎండకు బీర్లు తాగుతారు వీళ్ళు అని చెప్తాడు. అంటే మొన్నటిదాకా తప్పైంది, ఇలా నిజం ఎట్లయింది, ఇలా ఒప్పైనది మొన్న తప్పెట్లయింది. మాట్లాడేది నువ్వే కదా. ఊసరవెల్లి లెక్క రంగు మార్చి నీ విధానం తప్ప ఆయన దగ్గర ఎక్కడ లేదండి. ఆయన స్వార్థం కోసం పార్టీలను వాడుకున్నాడు, ప్రజలను వాడుకున్నాడు, ఛానల్ను వాడుకున్నాడు, బడుగు బలహీన వర్గాలను వాడుకున్నాడు, అంబేద్కర్ను కూడా వాడుకున్నాడు. ఇదే మొన్న కేసీఆర్ కట్టినా ఇంకోరు కట్టిలా అది పక్కగా పెడితే వ్యక్తిగత ఈర్ష్య కోసం ఇదే రేవంత్ రెడ్డి అంబేద్కర్ జయంతి రోజు కనీసం అంత పెద్ద విగ్రహానికి కనీసం పూలమాల వేయకపోతే ప్రశ్నించలేని జర్నలిజం నీది. నువ్వు బడుగు బలహీన వర్గాల గురించి నువ్వు మాట్లాడుతావు, వాళ్ళ తరపున నువ్వు కొట్లాడి నువ్వు సొమ్ము చేసుకోవడం తప్ప సంపాదించలేదు. ఇవాళ జర్నలిస్టులు ఉన్నారు, ఎంతమంది జర్నలిస్టులు లేరండి. ఇవాళ 2 కోట్లు పెట్టి ఇల్లు కడతావు, 1000 కోట్ల ఆస్తులు నీకు ఎక్కడి నుండి వచ్చినాయి? ఒక జర్నలిస్ట్ జీతం ఎంత? నువ్వు చేసింది ఎంత? ఇవాళ ఎంతమందికి యూట్యూబ్ ఛానల్స్ లేవు? ఎవరికి రాని ఇన్కమ్ నీకు ఎక్కడి నుండి వచ్చింది? ఏదో ఒక రూపంలో రావాలి కదా. అయితే బ్లాక్ మెయిలర్వా? ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసినావు? ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలను నువ్వు ఇబ్బంది పెట్టినావు? నువ్వు లైవ్లో ఉండి నువ్వు ఒక నియంత లెక్క, నువ్వు వారిని విన్ని నియంత అని నువ్వు అంటున్నావు. వాస్తవానికి నువ్వు నియంత. నీ ఛానల్ అనే ఒక ఛానల్ని బూచిగా చూపించి సమాజాన్ని బ్లాక్మెయిల్ చేసుకుంటా ఎవరైతే సమాజంలో గౌరవంగా బతుకుతారో, ఎవరినైతే గౌరవంగా బతికేటోని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అందుకొని నీ సొంత లాభం కోసం ప్రజల మీద రుద్దుకుంటా నిన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నువ్వు బదనాం చేసినావు. ఎట్లా బదనాం చేసి 24 గంటలు కరెంట్ ఇచ్చిన గవర్నమెంట్ని బదనాం చేసినావు, నీళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ని బదనాం చేసినావు. ఇవాళ కరెంటు పోతే మాట్లాడవు, నీళ్ళు రాకపోతే మాట్లాడవు. నువ్వు ప్రశ్నించే గుంతే కదా నీది. ఎటుపోయింది నీ ప్రశ్న? ఇవన్నీ విద్యావంతులైన ప్రతి ఒక్క యూనివర్సిటీకి స్కాలర్స్ కానీ విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ ఆలోచిస్తున్నారు. గత 6 నెలల క్రితం మాట్లాడిన మాటలేంది, ఇప్పుడు మాట్లాడే మాటలేంది, ఏ ఎండకు ఆ గొడుగు ఎట్లా పడుతున్నాడు, పార్టీలను ఏ విధంగా నేను నా అవసరానికి ఏ గాడిదత్తా ఆ గాడిద మీద పోతా అని చెప్పిన ఇదే. ఇలా కాంగ్రెస్ పార్టీ అని ఒక గాడిద దొరికింది, ఆ గాడిద ఇలా టికెట్ ఇచ్చింది, నిలబడ్డాడు. వాళ్ళు గాడిద దొరికింది కాబట్టి ఎక్కిండు, కానీ వేసే ఎలక్షన్ ఓట్లేసేది మాత్రం ప్రజలని మర్చిపోయిండు. ఎట్టి పరిస్థితుల్లో ఇలా చూసినాం. ఇలా 2 వ్యక్తులను మేము చూసిందే, ప్రేమేందర్ రెడ్డిని చూసినాము, తీన్మార్ మల్లన్నని చూసినాం. గత ఎలక్షన్లో వీళ్ళని తిరస్కరించబడ్డ క్యాండిడేట్లే. ఇలా కొత్తగా రాకేష్ రెడ్డి అని వచ్చిండు. బిట్స్ పిలానీలో మంచి విద్యావేత్త. యూఎస్లో కూడా ఆయన స్వతహాగా ఆయన జేబులకే సంపాదించుకొని యూఎస్ఏ నుండి ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ ఆయన స్వతహాగా ట్రస్టులు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. ఖచ్చితంగా విద్యావంతులు, ఎటువంటి నేర చరిత్ర లేనటువంటి, ఎటువంటి రిమార్క్ లేనటువంటి అభ్యర్థిని ఆదరిస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం. ఈ ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాలు చైతన్యవంతానికి పెట్టింది పేరు. మీరు రాబోయే రోజులలో మీరు రిజల్ట్ చూస్తారు. రాకేష్ రెడ్డి అనే ఆయన చాలా ఘనమైన మెజార్టీతో గెలుస్తున్నాడు. మొదటి ప్రాధాన్య ఓట్లతోటే గెలుస్తాడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.